ఒరే ట్రిపుల్ కే మీరా పెళ్లి చూపులకు పోదామా? పెళ్లి చూపులకు కాదు, నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళడానికి వచ్చాను. నేనేం తప్పు చేశాను సార్? ఈ ఊళ్ళో నేను ఎవరిని, నా ప్రెస్టీజ్ ఏమిటి, నా ఫ్యామిలీ స్టేటస్ ఏమిటి ఇది తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళాలా? షటప్. ఒక నీతి లేని అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేయాలనుకున్నావా? ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి సార్ అని చెప్పే మమ్మల్ని మోసం చేయాలని చూసి నీ కమిషన్ కోసం మా కొంప కూల్చాలనుకున్నావు. ఆ అమ్మాయికి సంగీత మాస్టర్కి ఉన్న అక్రమ సంబంధం ముందుగా నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా బిడ్డ జీవితం సర్వనాశనం అయిపోయేది. యు ఆర్ చీటింగ్ ద పబ్లిక్. ఈ రకమైన మిస్చీఫ్ ఇంకోసారి చేశావంటే నిన్ను కటకటాల వెనక తోయిస్తాను. యు రాస్కెల్, కౌంటర్, ఇడియట్. ఉన్నాడా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు సార్. పాపం ప్రొద్దున్న ఎవరి మొహం చూశారు? నీ మొహమే చూశానయ్యా. కొట్టకపోతే పడతావేంటి? రారా మీనా, వాణి ఇలాంటిదని నేను ఊహించనే లేదు. మనకొచ్చే కమిషన్ పోయింది, మన ఆఫీస్ పరపతే పోయింది సార్. మా జీతం సార్. మీనా వెంటనే ముసలిదానికి ఒక ఉత్తరం రాయి. అలాగే చేసి రాసే. అమ్మా వాణి, ఇలా రామ్మా. ఒకసారి నిన్ను తనివి తీరా చూసుకోవాలని ఉందమ్మా. ముచ్చటగా ముద్దుగా ఉన్నావమ్మా. పెళ్లివారు నిన్ను చూస్తే మురిసిపోతారు. పెళ్లివారు రావాల్సిన సమయంలో ఉత్తరమా? పెళ్లి సంబంధం మాట్లాడిన ట్రిపుల్ కే గారు. ఏది చదువు? మంగమ్మ గారికి పరువుగా నడిచే మా పెళ్లిళ్ళ కంపెనీ మీ వల్ల చెడ్డ పేరు తెచ్చుకుంది. సుందరరామయ్య గారు చేదరించుకొని మీ సంబంధం చేసుకున్నారు. మీ అమ్మాయికి ఎవరో సంగీతం మాస్టర్తో నీచమైన సంబంధం ఉందని పెళ్లి కొడుకు తండ్రికి తెలిసింది. ఈ జన్మలో ఇక నీ కూతురికి పెళ్లి కావడం అసాధ్యం. జరిగిందమ్మా. ఎవరో లేని కూడి అమ్మాయిలు వేసి నీ గొంతు కోసారమ్మా, గొంతు కోసారు. అత్తయ్య గొంతు కూడా నాకు సరదా అని చెప్పాను కదా అత్తయ్య. ఏం పాప నీ శపథం ఏందమ్మా? ఏమిటలా చూస్తున్నావు? ఒరే నీచుడా, ఇదంతా నువ్వు చేసిన కుట్రా? చెడగొట్టడానికి చేస్తే కుట్రత్తయ్య, బాగు చేయడానికి చేసామనుకో దాన్ని సహాయం అంటారు. వాణి జీవితాన్ని అందమైన గ్రాండ్ ట్రంక్ రోడ్డు పట్టించడానికి కష్టపడి పెళ్లి చెడగొట్టాను. నా ఆశీర్వదం చెప్తా. నేను చేస్తా, నీకు దక్కలు. క్షణానికో శపథం చేసి మరో క్షణంలో ఓడిపోకు పాప. నీకు గుర్తుంటే ఇది రెండో శపథం. ఒరే, దానికి జన్మలో పెళ్లి కాకపోయినా పర్వాలేదు, కానీ నీలాంటి పాపాత్ముడికి నువ్వు అర్జెంటుగా నోరు మూసేస్తా. వాణి డియర్, నువ్వు లోకం దృష్టిలో చెడిందానివి, పతితవి, మానం శీలం పోగొట్టుకున్న దానివి. నలుగురు నిన్ను చీ కొడతారు, మొహం మీదే తిడతారు. నేను తప్ప నీ మెళ్ళో తాళి కట్టడానికి ప్రపంచంలో ఎప్పుడూ ఒప్పుకోడు. నువ్వెక్కడికి వెళ్ళినా ఈ రాజా నిన్ను నీడలా వెంటాడతాడు. ఒరే, పరువుగా బ్రతికే కుటుంబంలో చిచ్చుపెట్టి పచ్చని ఆరదాని జీవితం నాశనం చేసిన నువ్వు ఇంకా బాగుపడవు. నువ్వు సర్వనాశనం అయిపోతావు.